ఏపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం కాకరేపుతుంది. భవిష్యత్ కార్యాచరణపై కార్పొరేటర్లు అనుచరులతో హైదరాబాద్లో సమావేశమైన బాలినేని వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో బాలినేనితో చర్చించేందుకు మాజీ మంత్రి విడుదల రజని, వైసీపీ నాయకుడు సతీష్ రెడ్డిని జగన్ రెడ్డి రంగంలోకి దించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, యామిని, వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం కాకరేపుతుందని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా వైసీపీకి ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రిని గత బుధవారం ఏదైతే మాజీ సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతలు చేపట్టాలని కూడా కోరారు. అయితే ఇప్పటికే వైసీపీలో అసంతృప్తి నేతగా ముద్రపడిన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ ప్రతిపాదనలను తిరస్కరించినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే ప్రకాశం జిల్లా బాధ్యతలు చేపట్టడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నానని చెప్పని బాలినేని స్పష్టంగా జగన్ కు తెగేసి చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేన కానీ ఇటు బీజేపీలో కానీ చేరాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇరు పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులతోటి ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు బాలినేని సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్లో దాదాపు 20 మంది ఒంగోలు వైసీపీ మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ అదేవిధంగా కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో తన బలం కోల్పోతున్నానని చెప్పని భావిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే కూటమిలో ఉన్న పార్టీల్లో చేరాలని చెప్పని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే వైసీపీకి సంబంధించిన మిగిలిన 20 మంది కార్పొరేటర్లతోటి తాజాగా హైదరాబాద్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే తాను వెళ్లే పార్టీకి సంబంధించి ఇప్పటికే స్పష్టంగా చెప్పకపోయినా కానీ వైసీపీకి రాజీనామా చేస్తే తన వెంట ఎంతమంది వస్తారన్న కోణంలోనే వాళ్ళతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి 20 మంది వైసీపీ కార్పొరేటర్లతోటి హైదరాబాద్ లో సమావేశం నిర్వహించడం వైసీపీలో ప్రధానంగా కాకరేపుతుందని చెప్పవచ్చు. జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి చేజారిపోతే ప్రకాశం జిల్లాలో వైసీపీకి తీరని నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించేందుకు ఏదైతే హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు జగన్ కి బంధువైన సతీష్ రెడ్డిని ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపేందుకు హైదరాబాద్ లో ఆయన నివాసానికి పంపించారు. ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఇటు విడుదల రజని, సతీష్ రెడ్డి ఇద్దరు కూడా జగన్ వైపు నుంచి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత ఇటు ఈవీఎంల మీద తాను ఫైట్ చేస్తున్నా కానీ పార్టీ నుంచి తనకు మద్దతు లభించలేదన్న కోణంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. దీంతో పాటు గతంలో కూడా జరిగిన పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా తను ప్రతిసారి కూడా అవమానిస్తూ వచ్చారు అని చెప్పని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అలగపాను పెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంక బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీలో కొనసాగే అవకాశం లేదని కూడా ఆయన వర్గం చెప్తుంది. దీనికి సంబంధించి ఏదైతే తాత్కాలికంగా వాళ్ళు చర్చలు జరిపినా కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే జనసేన పార్టీ నేత నాగబాబు తోటి ఇప్పటికే చర్చలు జరిపారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఆయన ఏదైతే జనసేన పార్టీలో ప్రాధాన్యం ఇస్తే ఆ పార్టీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో బీజేపీలో చేరాలని చెప్పని కూడా ఆ పార్టీ నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రతిపాదనలు అయితే పంపించారు. ఇరు పార్టీ నేతలతో కూడా ప్రస్తుతం బాలినేని చర్చలు అయితే జరుపుతున్నారు. అయితే భవిష్యత్ కార్యాచరణ ఒంగోలులో తన అనుచరులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు బాలినేని ఈ రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కార్పొరేటర్లతో పాటు ఆయన అనుచరులతో అయితే ప్రస్తుతం సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే సమావేశం తర్వాత బాలినేని ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళతోటి ఏం చెప్పారన్న విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.